మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ సమక్షంలోనే ఇద్దరు రియాలిటీ టీవీ స్టార్లు బాహాబాహికి దిగిన షాకింగ్ వీడియో వైరల్ గా మారింది. అసలేం జరిగిందో, ఒకరినొకరు కొట్టుకునేంత వరకు వివాదం ఎలా ముదిరిందో అర్థం కాక నెటిజన్లు నెత్తి పట్టుకుంటున్నారు. కొందరు మాత్రం ఇదంతా ఫేక్ అని తేల్చిపారేశారు. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ పై రిలీజ్ అయిన బ్యాటిల్ గ్రౌండ్ షో ప్రమోషన్ కోసం ముంబైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఈ షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. కార్యక్రమంలో బిగ్ బాస్ 13 ఫేమ్ అసీం రియాజ్, మరో రియాలిటీ షో స్టార్ రజత్ దలాల్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్ కు శిఖర్ ధవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిగ్ బాస్ 18 విన్నర్ రుబీనా దిలాయక్ కూడా ఈ ఈవెంట్ కు వచ్చారు. అయితే ఉన్నట్టుండి రజత్ దలాల్, అసీం రియాజ్ మధ్య గొడవ మొదలైంది. ఒక్కసారిగా ఇద్దరు తీవ్రంగా ఒకరిపై మరొకరు అరుచుకున్నారు. ఆ తర్వాత లేచి నిలబడి ఒకరి మీదకు మరొకరు వచ్చారు, తోసుకున్నారు. ఇద్దరు ఒకరిపై మరొకరు చేయి చేసుకునే వరకు వెళ్తూ ఉండటం చూసి శిఖర్ ధవన్ కూడా క్షణకాలం పాటు ఆశ్చర్యపోయాడు. వెంటనే తేరుకుని ఇద్దరిని అడ్డుకున్నారు. లైట్ తీసుకో బ్రో అంటూ వారిని శాంతపరిచే ప్రయత్నం చేశారు. ఇదంతా చూస్తున్న రుబీనాకు కూడా ఆశ్చర్యంగా ఫీల్ అయ్యారు. తోటి కళాకారులు ఇలా తన్నులాటకు దిగడం ఆమెకు కూడా కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నా కూడా జనాలు మాత్రం లైట్ తీసుకున్నారు. షో ప్రమోషన్ కోసం ఇదంతా చేసుకుంటారని కమెంట్ చేశారు. అంతా స్క్రిప్ట్ ప్రకారమే చేసినట్టుగా ఉంది, షో కోసం ఇదంతా చేస్తున్నారు అని ఓ వ్యక్తి కుండ బద్దలు కొట్టారు. అయితే వివాదాస్పదుడిగా పేరున్న అసీం రియాజ్ కు మాత్రం ఇలాంటి గొడవలు కొత్తమీ కాదు. గతేడాది ఖత్రోం కా ఖిలాడీ షోలో కూడా హోస్ట్ ప్రముఖ డైరెక్టర్ రోహిత్ శెట్టితో వివాదానికి దిగాడు. అయితే టాస్క్ సందర్భంగా రోహిత్ తోటి కంటెస్టెంట్లతో తప్పుగా ప్రవర్తించినందుకు అతడిని షో నుంచి తొలగించారు. టాస్క్ కు సంబంధించి రూల్స్ ఫాలో కాకుండా రోహిత్ తో గొడవకు దిగి చివరకు షో నుంచే తప్పుకోవాల్సి వచ్చింది.